పాకిస్తాన్ జరిపిన ఉగ్రవాద దాడి వల్ల మోదీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలేంటి ఈ వీడియో చూడండి. నెంబర్ 1, సింధు నది జలాల నిలిపివేత, ప్రత్యేక వీసాలు రద్దు. అయితే పాకిస్తాన్ కి నీళ్లు జీవనాధారం అన్నమాట. సో ఒకటి కట్టు. అటారీ చెక్ పోస్ట్ మూసివేత. సో ఈ అటారీ చెక్ పోస్ట్ అంటే ఏంటంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళి చాలా ఎకనామికల్ ఎక్స్చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎకనామికల్ గా కూడా క్లోజ్. భారత్ నుండి వెళ్లిపోవాలని పాక్ హై కమిషనర్ కి ఉత్తర్వులు. ఇక్కడ నుండి భారత్ లోకి పాకిస్తాన్ వాళ్ళకి నో ఎంట్రీ. భారత్ లోని పాక్ పౌరులు, పర్యాటకులు వెంటనే వెళ్లిపోవాలని చెప్పేసి ఆదేశం. సో ఏంటంటే ఇక నుంచి పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడికి నో ఎంట్రీ. వాళ్ళకు తాగడానికి నీళ్లు పంపించేది లేదు, ఎకనామికల్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు లేదు, ఏం లేదు ఇంకా ఎకనామికల్ గా వీక్ చేయడం వల్ల తినడానికి తిండి ఉండదు, కరెన్సీ వాల్యూ పడిపోద్ది. రెండోది ఏంటంటే తాగడానికి నీళ్లు కావాలి, అది కూడా బంద్ చేసిళ్ళు. కానీ ఒక్క మాట మాత్రం నిజం ఏంటంటే ఒక పెద్ద రివెంజ్ చేయాలా. ఎంత పెద్ద రివెంజ్ అంటే ఇంకొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలని చెప్పేసి అంటే ఉచ్చాబడిపోవాలి నా కొడుకులకి. అట్లాంటి ఒక పెద్ద రివెంజ్ అయితే ప్లాన్ చేయాలి, అప్పుడే సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో ఏంటంటే చనిపోయిన వాళ్ళ మరణానికి మనము న్యాయం చేసిన వాళ్ళమైతాం అని చెప్పేసి కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కూడా రివెంజ్ అని చెప్పేసి కామెంట్ చేయండి.